చండీగఢ్లో ఓ సంస్థ మోసాలు వెలుగులోనికి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులను ఇండియా బిజినెస్ అనే సంస్థ మోసం చేస్తోంది. ఉచితంగా బార్కోడ్, క్యూఆర్ కోడ్ క్రియేషన్స్, డేటా ఎంట్రీ జాబులు ఇస్తామని చెప్పి యువతీ యువకుల నుండి సుమారుగా డబ్బులు వసూలు చేస్తోంది. ఇలాగే నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రిగూడెం, కొత్తగూడెం, వరంగల్, విశాఖ, గుంటూరు జిల్లాలో అనేక మంది యువతీ యువకులకు ఈ సంస్థ వలవేసినట్లుగా చూస్తున్నాం. సుమారు 15 మంది యువకులు ఈ మోసగాళ్ల బారి నుంచి తప్పించుకుని ఖమ్మానికి చేరుకున్నారు. అయితే చైన్ లింక్ పేరుతో చేస్తున్న దోపిడీపై వైరాపట్నానికి చెందిన మధులత అనే యువతి ప్రశ్నించింది. దీంతో ఈ సంస్థకు చెందిన వారు మధులతను బెదిరించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా మధులతను చంపేందుకు కూడా ఈ కేటుగాళ్ల టీంకు చెందిన కత్తి భాస్కర్ అనే వ్యక్తిని పురామయించినట్లుగా తెలుస్తోంది. అయితే కేటుగాళ్ల బెదిరింపుల ఆడియోను మధులత సిపికి పంపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధులతను సురక్షితంగా వైరాకు పంపించారు. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వారు అత్యధికంగా గురుకులంలో చదివిన వారే ఉన్నారు. చండీగఢ్, మొహాలీ ప్రాంతంలో మోసగాళ్ల చేతిలో మరో 5,000 మందికి పైగా యువతీ యువకులు మోసపోయారు. హలో హలో, ఎక్కడున్నారు? ఎవరు? ఇక్కడ నేను వరంగల్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అది వరంగల్ స్టేషన్ అంటే ఏ స్టేషన్? పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా? రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడ రైల్వే స్టేషన్. అది ఎవరు నువ్వు? నేను ఎవరైతే మీకు ఏంది, మీరు ఎక్కడ చెప్పండి. నువ్వు నాకు కాల్ చేసి నన్ను ఎవరు ఎక్కడున్నావు అని అడిగితే నేను ఎట్లా చెప్తా? నువ్వు ఎవరు చెప్పు. ట్రైన్ దిగుతారు, అది చెప్పండి. అర్థం కాలేదు. హలో హలో హలో, మీరు ఎవరిని గెలుకున్నారు? అర్థం కాలేదు. హలో, మీరు ఎవరిని గెలికిరు అంటున్నా? ఎవరిని? మీరు ఏమో నువ్వే చెప్పు. మరి నువ్వు నాకు ఫోన్ చేసినట్టే నీకు నెంబర్ ఎవరో ఒకరు ఇచ్చుంటారు కదా. ఇచ్చిన పర్సన్ పేరు చెప్పు. ఓకే, భాస్కర్. భాస్కర్. అంటే ఆ పర్సన్ గురించి తెలిసి గెలికిరా, తెలియక గెలికిరా? మీరు భాస్కర్ నన్ను గెలికితే భాస్కర్ నాకు ఫోన్ చేస్తే నువ్వెవరు మాట్లాడుతున్నావు? నువ్వు రిలేషనా, ఫ్రెండా? ఎవరు మాట్లాడుతున్న మ్యాటర్ కాదు. నువ్వు కాల్ చేయాలి, ఏం మాట్లాడావు అతను అది ఫస్ట్. నువ్వు ఆయన నీకేం చెప్పిండు నాకు అది చెప్పు. సరే, ఇదంతా వదిలే గానీ ఫస్ట్ పర్సన్ గురించి తెలుసా? ఏంటి ఆ పర్సన్ ఏంటి అసలు? ఇంతకు నువ్వెవరు? ఆయన ఫ్రెండా, వాళ్ళ రిలేషనా? నీ పేరేంటి? ఇవన్నీ నాకు చెప్పు ఒకసారి. నేను వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. వాళ్ళ తమ్ముడా? వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా. నా అదే, పేరు విఘ్నేష్. ఏం పేరు? విఘ్నేష్. నువ్వు ఏ పర్సన్ తో పెట్టుకోవద్దు, అదే పర్సన్ పెట్టుకున్నావు లైఫ్ లా. అవునా? గుర్తుపెట్టుకో, నీకు దీంతో రిమార్క్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు అసలుకి ఏమో అనుకుంటున్నావు, ఐసా పైసా అనుకుంటున్నావు, కానీ నీ ఐసా పైసా తోటి ఆటోని బిల్ల కూడా కాదు. నువ్వైతే ఫస్ట్ స్టేషన్ అయితే దిగిన తర్వాత నీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది. ఆ పర్సన్ నువ్వు గెలిచినావు కదా, ఆ పర్సన్ గురించి ఏంటో నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? సరే, ఓకే. మరి అర్థం కాలేమో అంటున్నావు. నాకు లగేజ్ ఎక్కువ ఉంది తమ్ముడు. ఒక 5 బ్యాగులు ఉన్నాయి నా దగ్గర. ఈ పట్టుకొని దిగాలంటే కొంచెం టైం పట్టింది అని చదువుకుంటున్నా కొంచెం నేను. ఒక మినిట్ నువ్వు ఫస్ట్ లగేజ్ అనేది వేరే పర్సన్ వచ్చి వాళ్ళే వెయిట్ చేస్తారు. ఓకేనా? ఓకే సరే. ఓకే. ఇప్పుడు అన్నకి ఒకసారి కాన్ఫరెన్స్ పెడతావా? ఎవరికి? నువ్వు ఏ పర్సన్ ని ఏ పర్సన్ నువ్వే మాట్లాడుకో. నాకు ఇప్పుడు ఇగో నేను దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకోవాలి, కొద్దిగా నాకు చదువుకోవాలి. ఒక మాట విను. చెప్పు. నీ దుప్పట్లు గిప్పట్లు కాదు, దుప్పట్ల మడత పెట్టి బయట పడిపోతావు, గానీ నేను మాట్లాడి. ఒక్క నిమిషం ఉండు తమ్ముడు, మళ్ళీ చేస్తా. ఉండు, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ఉండు, నాకు ఇంకో కాల్ వస్తుంది. వెయిట్, ఒక్క నిమిషం. అయితే నేనేం చేయాలి? ఇంకో కాల్ వస్తుంది, నా కాల్ హోల్డ్ పెడితే మాట్లాడుతుంది. ఎప్పుడు చెప్తున్నా నేను. సరే ఉండు అయితే. మరి మాకు నిన్నటి నుండి మొత్తం అర్థమైందండి. మొన్న అది అర్థమైన కాడ నుండి మేము సరిగ్గా వాళ్ళ మాట వినకుండా, క్లాసులకు వెళ్లకుండా రూమ్లో ఉంటాం. ఇలా చేస్తున్నాం అని చెప్పేసి నిన్న వాళ్ళకి డౌట్ వచ్చేసి మా మీద కర్రలు, ఇనప పైపులు అవి తీసుకొని దాడి చేశారు. మేము ఉరికి దాక్కొని అటు పక్కన రైల్వే ట్రాక్ ఉండిద్ది, అక్కడ దాక్కొని వాళ్ళకి తెలియకుండా మా బ్యాగ్స్ అవి మొత్తం ఆ రూమ్లో ఉన్న వాళ్ళు తెచ్చిస్తే మేము పారిపోయి వచ్చాం. అసలు ఎట్లా పరిచయం అయ్యారు? అంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఆడ అందరూ మనోళ్ళేనండి, తెలిసిన వాళ్ళే. అంటే మన పైన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత వాళ్ళ మైండ్ వాచ్ చేయించి వాళ్ళ చేత ఫోన్ చేపిస్తారు మనకి. ఆడికి పోయాకేమో ఈ 3 days క్లాసులు ఉంటాయని చెప్పేసి 3K అడుగుతారు. ఆ 3K కట్టాక 3 days క్లాస్ చెప్తారు. ఆ 3 days 4 days అయిపోయాక 70K కట్టాలి, 40K కట్టాలి, 10K కట్టాలి అని అంటారు.
ఎందుకనంటే అది ఆ జాబ్ కావాలి అంటే అంట 70K కట్టే పోస్ట్ ఆ 70 కూడా బిజినెస్ అది ఇది అని చెప్పి 70K కట్టించుకున్నాక ఇది బిజినెస్ కాదు జనాన్ని దించాలి అని చెప్తారు. ఏది అక్కడ అప్లయన్స్ ఉంటారు కదా మమ్మల్ని తీసుకుపోయిన వాళ్ళు, అది వాళ్ళు చెప్తారు మాకు ఇట్లా 70,000 కట్టాం కదా, మన 70,000 మనకు రావాలంటే మనం ఒక నలుగురిని దించుకోవాలి, మనిషికి 18,000. మాలాగా చాలా మంది ఉన్నారండి, 1500 దాకా ఉన్నారు. నేను గురుకులంలో 5 years టీచర్గా చేశాను. అందులో ఒక స్టూడెంట్ కీర్తన అనే అమ్మాయి చండీగఢ్లోని మొహాలీలో జాబ్ ఉంది మేడం, ఇక్కడ 1,00,000 నుంచి 5,00,000 వరకు శాలరీస్ ఇస్తారు, మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే వాళ్ళని పంపించండి అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. నేను దాని గురించి కొన్ని విషయాలు అడిగాను. అమ్మాయి నాకు అంత క్లారిటీ ఇవ్వకపోతే అసలు ఏంటో చూద్దామని చెప్పేసి నేనే జనవరి 15వ తారీఖు బయలుదేరి వెళ్ళాను ఖమ్మం నుండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అదొక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలిసింది. వాళ్ళ టార్గెట్ ఓన్లీ 17 నుంచి 21 years మధ్య పిల్లలు, అది కూడా మధ్య తరగతి నిరుపేద గ్రామీణ మారుమూల ప్రాంత పిల్లలే. మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తాము, ఈ పోస్ట్కి 70,000 కట్టాలి, ఈ పోస్ట్ కనుక మీకు వస్తే 1,00,000 నుంచి 5,00,000 వరకు శాలరీ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు చిన్న ఏజ్ పిల్లలు కాబట్టి, మైనర్ పిల్లలు కాబట్టి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ మాటలకి పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి అమౌంట్ వేయటం, వాళ్ళని బెదిరించి మళ్ళీ ఇక్కడ ఉన్న ఉమ్మడి రాష్ట్రాల పిల్లల్ని పిలిపించడం జరుగుతుంది. కొన్ని చీటింగ్ మాటలు చెప్పేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా ఇదే స్కామ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా డబ్బులు కట్టిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి క్వశ్చన్ ఇస్తే మాత్రం వాళ్ళు చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. నాకు నిన్న వారంగల్లో పోలీసు వాళ్ళు నాకు సెక్యూరిటీ ఇచ్చి నన్ను సేఫ్గా ఖమ్మం వరకు తీసుకొని వచ్చారు. నిత్యం ఇలా డైలీ 200 నుంచి 500 మంది పిల్లల్ని డైలీ వాళ్ళు కాల్ చేసి పిలిపించుకుంటున్నారు జాబుల పేరుతో వేకెన్సీ ఉందని చెప్పేసి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒక చైన్ సిస్టమ్, ఒక పెద్ద స్కామ్ అనమాట. కొన్ని కోట్లతో ఈ బిజినెస్ జరుగుతుంది. పంజాబ్లో వచ్చేసి కంపెనీ వచ్చేసి అవిన్మో కంపెనీ, అది వర్క్ ఉందని చెప్పి ఖాళీగా ఉంటారు, స్టడీస్ అయిపోయిన వాళ్ళు అందరు ఖాళీగా ఉన్నారని చెప్పి ఉంటారు కదా, వాళ్ళని ఏం చేస్తారంటే జాబ్ ఉంది నెలకి 30K 40K 50K అని చెప్తారు, ఇంటర్వ్యూస్ మీద 20K 50K అలా చెప్తారు. మేము బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే టోటల్ రివర్స్ అవుతుంది అంతా. ఫస్ట్ అక్కడికి వెళ్ళినట్లోనే ఇక్కడ ఎటువంటి జాబ్ ఉండదు, ఓన్లీ బిజినెస్ ఉంటుంది, బిజినెస్ అని ఉంటుంది అని చెప్తారు. తర్వాత ఏమో అక్కడేమో సెకండ్ క్లాస్లోనేమో 10K కట్టండి, 40K కట్టండి, 70K కట్టండి అని చెప్తారు. రైట్. ఇక చండీగఢ్లో ఒక సంస్థ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ దృశ్యాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. మేము తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులను ప్రధానంగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో మోసం చేస్తున్న చైన్ లింక్ సిస్టమ్ సంబంధించి చండీగఢ్ మొహాలీ ప్రాంతానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఖమ్మం జిల్లా సంబంధించిన వైరా నియోజకవర్గం, దాంతో పాటుగా కొనిజర్ల మండలం, ఖమ్మం పరిసర ప్రాంతాలతో దాంతో పాటు ఆంధ్ర పరిసర ప్రాంతాలకు సంబంధించిన నెమలి గ్రామంతో పాటు కొంతమంది సుమారు దాదాపు వేలాది మంది యువకులు చండీగఢ్ మొహాలీ ప్రాంతంలో భారత్ ఇండియా బిజినెస్ పేరుతో అక్కడ తీసుకెళ్తున్నారు. వీళ్ళందరినీ కూడా వీరంతా కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే. గురుకుల పాఠశాలలో ఇంటర్ డిగ్రీ చదివి ఫెయిల్ అయ్యి తర్వాత ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయిన అందరూ ఇంటి వద్ద ఉన్న వాళ్ళందరూ కూడా ఎరవేస్తున్నారు. వీళ్ళందరికీ టెలికాలర్ ద్వారా ఫోన్ చేపించి ఇక్కడ నుంచి మీ ఆయా కేటగిరీల ప్రకారం చదువుకున్న వాళ్ళ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకైతే 30,000, 40,000, ₹1,00,000, 5,00,000 వరకు ఈ స్థాయిలో జాబులు వస్తాయంటూ మాత్రం వాళ్ళకి తీసుకెళ్తున్నారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 3 రోజుల ట్రైనింగ్ లో కూడా ఒక్కొక్క వ్యక్తి నుంచి కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి ఒక్కొక్క వ్యక్తి చొప్పున 3 ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత కొంతమందికి మళ్ళీ వాళ్ళు అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉంచి వాళ్ళకి ₹70,000 ఒక్కొక్క యువకుడి దగ్గర నుంచి వసూలు చేయడం. ఆ తర్వాత వాళ్ళని బయటికి వెళ్లకుండా, ఎలాంటి ఉపాధి చూపెట్టకుండా, ఎలాంటి జాబు చేపట్టకుండా వీళ్ళు చూపెట్టకుండా మళ్ళీ వాళ్ళతోని కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి రప్పించే ప్రయత్నం కూడా చేసి అక్కడి నుంచి చండీగఢ్ మొహాలీకి తీసుకెళ్లి వారితో మోసాలు చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చైన్ లింక్ సిస్టంగా ఉండి కోట్ల రూపాయల ధనార్జన ధ్యేయంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పేరు వీళ్ళంతా చేస్తారు. వీళ్ళంతా కూడా ఫస్ట్ ఎరవేసే సందర్భంలో కూడా ఫస్ట్ బార్కోడ్ స్కానింగ్, QR కోడ్, దాని తర్వాత క్రియేషన్, డేటా ఎంట్రీ జాబుల పేరుతో మేము మనందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.